వెల్కమ్ బ్యాక్. సో మున్సిపల్ ఎన్నికల అప్డేట్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ, అధికార కాంగ్రెస్ పార్టీ ఎక్కువ లీడ్ అయితే కొనసాగుతోంది. పోటాపోటీగా బీఆర్ఎస్ పార్టీ కూడా వస్తోంది. అక్కడక్కడ భారతీయ జనతా పార్టీ కూడా ప్రభావం చూపిస్తోంది. మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో బీజేపీ ప్రభావం ఎక్కువ కొనసాగుతోంది. జగిత్యాల మున్సిపాలిటీలో కూడా బీజేపీ కొంత ప్రభావం చూపిస్తోంది. ఓవరాల్గా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు కనిపిస్తున్నాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంతనిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విజయం సాధించింది. కరీంనగర్, చొప్పదండిలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మహబూబాబాద్, మరిపేడ, డోర్నకల్ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట, ఇల్లందు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అటు కామారెడ్డి జిల్లా బిచ్కుంద మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది మున్సిపాలిటీని. గద్వాల జిల్లా ఐజ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. అటు కొడంగల్ మున్సిపాలిటీని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. కమింగ్ టు సంగారెడ్డి జిల్లాకు వస్తే ఇంద్రేశంలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 13 మున్సిపాలిటీల్లో, అంటే ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్కటి సంబంధించి ఇప్పటికే 5 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. మరోవర్ అటు కొడంగల్ ఇందాక చెప్పుకున్నట్టు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సో నువ్వా నేనా అన్నట్టుగా అయితే ఈ ఎలక్షన్స్ ఈ కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ దూకుడు మాత్రం కనిపిస్తోంది. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రస్తుతానికి రాజ్ న్యూస్లో చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా. 5 మున్సిపాలిటీల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. సో కొడంగల్ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. హాలియా మున్సిపల్ పీఠం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నాగార్జున సాగర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. హాలియా కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులు ఉంటే 11 వార్డులకు కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించింది. ఏకపక్ష విజయం కాంగ్రెస్ పార్టీ హాలియాలో సొంతం చేసుకుంది. సో మొత్తానికి ఈ ఎన్నికల్లో 12 స్థానాలకు 6 కాంగ్రెస్ పార్టీ గతంలో కైవసం చేసుకొని సేమ్ మళ్ళీ అదే ట్రెండ్ మాత్రం కొనసాగిస్తోందని చెప్పాలి. గతంలో గెలిచినట్టుగానే ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా దూకుడుగా వెళ్తోంది, స్పష్టంగా కనిపిస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ హవా అయితే కొనసాగుతోంది. ఈవెన్ నల్లగొండ జిల్లాలో కూడా అధికార కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అనే చెప్పాలి ఉమ్మడి నల్లగొండ జిల్లా. మరోవర్ అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్ హవా కొనసాగుతూనే ఉంటుంది.